ఈ లైంగిక దాడి జరిగిందని మీడియాలో కానీ వార్తల్లో కానీ వాళ్ళ ఫోటోలు వేసిన వాళ్ళ గురించి సమాచారం ఇచ్చిన అది కూడా నేరం, పబ్లిష్ చేయకూడదు మీడియా వాళ్ళు. ఇదివరకు ఇట్లాగా ఫలానా అమ్మాయి మీద ఇట్లా అత్యాచారం జరిగింది, ఏదో ఒక అబ్బాయిని ఇట్లా చేశారు, ఇట్లాంటివి అంటే ఈ నేరానికి సంబంధించిన బాధితుల వివరాలు పబ్లిష్ చేయకూడదు, తెలియజేయకూడదు. అట్లా చేస్తే అది నేరం అనేది కూడా ఉంది. అంటే ఐపీసీలో కూడా ఏవైతే సెక్సువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది బిఎన్ఎస్లో కూడా ఆ వాటి విషయాలు కూడా ప్రచురించడానికి, వాళ్ళ వివరాలు తెలిసే విధంగా పేపర్లో ప్రచురించడానికి, మీడియాలో కానీ ప్రసారం చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఎవరైనా కావాలని చేసినట్లయితే ఈవెన్ పేరు కూడా చెప్పడానికి వీల్లేదు. అయితే అలాంటి నిబంధన దీంట్లో కూడా అంటే కాన్ఫిడెన్షియాలిటీ. మనం ఈ చట్టం కూడా ఎక్కడ కూడా పిల్లలు వాళ్ళ విక్టిమ్స్ ఆల్రెడీ వాళ్ళు విక్టిమ్స్, మళ్ళీ ఇంకొక ట్రయల్ అనేటువంటిది వాళ్ళ మీద జరగకూడదు. వాళ్ళని బాధితులుగా ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా కూడా వాళ్ళని అనుమానాస్పదంగా హీనంగా చూడడానికి వీలుండకూడదు అని చెప్పేసి ఈ కాన్ఫిడెన్షియాలిటీ అనే నిబంధన పెట్టారు.